హరే కృష్ణ. ధన్యవాదాలు. చూడండి, ఎల్లప్పుడూ తేషాం సతతయుక్తానం. ఇవన్నీ చతుశ్లోకి గీత, గీత యొక్క సారం అండి. 4 శ్లోకాలు. నేనే సర్వకారణకారుణ్ణి, అన్నిటికీ నేనే యజమానిని, ఇవన్నీ తెలుసుకోవడం. తర్వాత నా దివ్యమైన ప్రేమయుక్త సేవలో నియుక్తుడమై అవ్వడము, నా గురించి ఇతరులు భక్తులు ఒకరికొకరు చర్చించుకొంచు, బోధించుకొంచు నిరంతరం పూర్ణ సంతృప్తిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రేమతో నా సేవ యందు నిరంతర ఆసక్తులై ఉండి వారికి నన్ను చేరగల బుద్ధి యోగాన్ని నేనే ఇస్తానని చెప్తున్నాడు భగవంతుడు. చూడు ఎంత కరుణ. తానే మొత్తం తన సేవలో నియుక్తమైన వారికి తనను చేరగల బుద్ధిని కూడా ఎలా ఎలా తనను చేరుకోవాలనే నిర్దేశాన్ని కూడా తానే ఇస్తానని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ధ్రువ మహారాజు చిన్న బాలుడు, చెప్పుకున్నాం కదా, తన తండ్రి కంటే ఉన్నత స్థానంలో వెళ్ళి కూర్చోవాలనుకొని 5 సంవత్సరాల వయసు బాలుడు అర్ధరాత్రి వెళ్ళిపోయి అడవుల్లో తిరుగుతూ ఉంటే భగవంతుని దర్శనం కోసము ఆయన యొక్క తపనకు, ఆయన యొక్క ఆసక్తికి, ఇక్కడ చూడు, నా సేవ యందు నిరంతర ఆసక్తులేను, నేను ఎలాగైనా సరే దర్శనం పొందాలి, భగవంతుని పొందాలి, భగవంతుని సాక్షాత్కరింపజేసుకోవాలి అని ఆయన తపనకు, ఆయన ఆసక్తికి వెంటనే భగవంతుడు నారద మహర్షిని పంపించారనమాట. తన ఆంతరింగ భక్తుల్ని స్వయంగా తానే పంపించారన్న ఆ ధ్రువ మహారాజుకి బోధించడానికి. ధ్రువ మహారాజు నారద మహర్షి చెప్తారనమాట, ఇంత చిన్న వయసు కదా నీది, ఎందుకు ఈ అడవుల్లో కష్టపడతావు, వెనక్కి వెళ్ళు నాయనా అని. లేదు లేదు, నేను భగవంతుని దర్శనం పొందకుండా వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. మీకు వీలైతే నన్ను భగవంతుని దర్శనాన్ని చేసుకోవడానికి కావలసిన మార్గం చూపించండి, లేదంటే నా దారిని నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను, నేను ఏ విధంగా అయినా సరే నేను భగవంతుని పొందుతాను, భగవంతుని దర్శనం నాకు లభించాల్సిందే. ఎంత పట్టుదల, ఎంత నిరంతర చింతన ఆయనకు, తన భగవంతుని పొందాలి, భగవంతుని చూడాలి, సాక్షాత్కరింపజేసుకోవాలని. ఆ విధంగా ఆసక్తులై ఉండేవారికి స్వయంగా కృష్ణుడు తన యొక్క అంతరింగిక సేవకులైన ఆచార్యులను పంపిస్తారు. మనకు కూడా చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు, వారి పరంపరలో ఇంకా ఉన్న మహారాజులు, మన యొక్క పైన ఉన్న అథారిటీ, మన వైష్ణవులందరూ మనను స్వయం భగవానుడు పంపించారండి. మనల్ని తీర్చిదిద్ది మా భగవంతుని యొక్క దివ్య జ్ఞానాన్ని బోధించి మనల్ని తిరిగి తన దగ్గరకు తీసుకొని రావడానికి ఎంతో కరుణతో మన కోసం ఆచార్యులను పంపించారు. వారు చెప్పిన విధంగా నడుచుకోవడం ద్వారా మనం భగవంతుని పొందుతాం. ఈ విధంగా నన్ను చేరడానికి కావాల్సిన బుద్ధిని కూడా నేను వసుకుతాను. ఇక్కడ ధ్రువ మహారాజు కఠినమైన కఠోర తపస్సు చేస్తూ ఉంటే